నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ కూడా తినకూడని 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 10 తినద్దు. ఈ 10 ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. మొట్టమొదటిది కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అంటే గ్యాసు నింపిన చక్కెర నీళ్ళే. అది 2-3 సంవత్సరాలు నిల్వ ఉండడానికి రంగులు కలుపుతారు, రసాయనాలు కలుపుతారు, రుచి కోసం, వాసన కోసం రసాయనాలు కలుపుతారు. ఈ కూల్ డ్రింక్స్లో ఉపయోగించిన రసాయనాల వల్ల దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. నరాల బలహీనత వస్తుంది. భవిష్యత్తులో అధికంగా ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగర్ లేని వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ వాడటం మంచిది కాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళద్దు. కూల్ డ్రింక్సే కాదు, గ్యాస్ నింపిన సోడాలు కూడా మంచిది కాదు. ఇక 2, మనం పండ్లు తినచ్చు. ఈ అట్టపెట్టెల్లో, డబ్బాల్లో, సీసాల్లో నింపిన పళ్ళ రసాలు ఉంటాయి. బత్తాయి రసం, జామ రసం, యాపిల్ జ్యూసు, ఇవన్నీ కూడా సీసాల్లో, డబ్బాల్లో, అట్టపెట్టెల్లో నింపి అమ్ముతారు. అవి పళ్ళ రసాలు దీర్ఘకాలికంగా 2-3 సంవత్సరాలు నిల్వ ఉండటానికి రసాయనాలు వాడతారు. రుచి కోసమో వాసన కోసం రసాయనాలు వాడతారు. కనుక పళ్ళ రసాలలో వినియోగించే రసాయనాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల పండు తినచ్చు కానీ పళ్ళ రసాలు తాగద్దు. మన ఇంట్లో కూడా పండు కొనుక్కొచ్చుకుంటే మార్కెట్లో పండు పూర్తిగా తినండి, రసం తీసుకుని తాగద్దు. ఇక 3, వేరుశనగ పప్పు, పల్లీల నుంచి వెన్న తయారు చేస్తారు. దాన్ని పీనట్ బటర్ అంటారు. పట్టణాల్లో, నగరాల్లో చాలా అధికంగా వినియోగిస్తుంటారు పీనట్ బటర్. అంటే వేరుశనగ నుంచి తయారు చేసిన వెన్న. రకరకాలుగా వాడుతుంటారు, అది మంచిది కాదు. కొన్ని రకాల క్రీమర్లు ఉంటాయి, కేకులపై వేసే క్రీమ్ ఉంటుంది, అవి కూడా మంచిది కాదు. ఈ వేరుశనగ నుంచి చేసిన వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్ అనే పదార్థం ఉంటుంది, అవి మనకు హాని కలిగిస్తాయి. ఇక 4, బేకరీలో పాస్తా అని లభిస్తుంది, తెల్లగా ఉంటుంది. అట్లాగే రొట్టె, బ్రెడ్ తెల్లగా ఉండే బ్రెడ్ తినకూడదు. మరి ఏం తినాలి? బ్రౌన్ బ్రెడ్ తినచ్చు, హోల్ బ్రెడ్ తినచ్చు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తినచ్చు. అన్నం తెల్లగా ఉండే అన్నం కూడా తినకూడదు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, దంపుడు బియ్యం, ఇలాంటి బియ్యం వాడచ్చు. కానీ తెల్లగా ఉండే బియ్యంతో వండిన తెల్లటి అన్నం కూడా మంచిది కాదు. 5, మనకి సూపర్ మార్కెట్లో యోగర్ట్ అని దొరుకుతుంది. యోగర్ట్ అంటే అది పెరుగు లాంటిదే. దాంట్లో కొన్ని రకాల రుచికరమైన ఎసెన్సులు వాడతారు. దాంట్లో పండ్ల ముక్కలు కూడా ఉంటాయి. ఈ పండ్ల ముక్కలు వేసిన యోగర్ట్ అమ్ముతుంటారు. ఆ పండ్లు, దాంట్లో స్ట్రాబెర్రీలు వేస్తారు, అరటిపండు ముక్కలు వేస్తారు, మామిడి పండు ముక్కలు వేస్తారు. ఈ సూపర్ మార్కెట్లో లభించే యోగర్టు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాడద్దు. ఐస్ క్రీమ్ కూడా జీవితంలో ఒక్కసారి కూడా వాడద్దు. ఐస్ క్రీము దానివల్ల షుగర్ లెవెల్ సమాంతం పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో 500కి కూడా వెళ్ళిపోతుంది. 500కి వెళ్ళిపోతే కోమాలోకి వెళ్ళిపోతారు. ఇక 6, మనం సీరియల్ అంటాం. సీరియల్లో కార్న్ ఫ్లేక్, మొక్కజొన్నల నుంచి తయారు చేసిన పాలల్లో వేసుకుని తాగుతారు. ఈ కార్న్ ఫ్లేక్స్ కూడా మంచిది కాదు. వాటిని కూడా వాడటం మనం మానేయటం శ్రేయస్కరం. ఇక 7, కాఫీ, టీ. రోజుకు 2 కప్పుల కాఫీ, 2 కప్పులు టీ తాగటం మంచిదే. పాలు, చక్కెర, షుగర్ లేకుండా వాడాలి. టీ అయితే
మనం ఉదయం ఒక కప్పు టీ, సాయంత్రం ఒక కప్పు టీ, టీ డికాషన్లో అల్లము దంచి వేయటం, యాలుక పొడి, నిమ్మరసం, తులసి కానీ దాంట్లో పుదీనా కానీ వాడితే రుచిగా ఉంటుంది. యాలక పొడి వల్ల రుచి ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. కాఫీ 2 సార్లు, అది స్ట్రాంగ్ కాఫీ వద్దు. గంటకి కాఫీ టీ తాగటం వల్ల షుగర్ అమాంతం పెరిగిపోతుంది. ఇంకా ఎస్ప్రెస్సో కాఫీ అని ఉంటుంది, ఏదో 1 కప్పు 2 కప్పులో తాగొచ్చు. స్టార్ బక్స్ అని అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల కాఫీలు ఉంటాయి, 16 రకాల కాఫీలు ఉంటాయి. ఈ స్టార్ బక్స్ స్టాల్కు వెళ్ళి ఆ 16 రకాల కాఫీలు మంచిది కాదు, తాగద్దు. 8 తేనె అనేది షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు, వాడద్దు. ఇక 9 ఎండు ద్రాక్ష, కిస్మిస్ అంటారు, వాటిలలో కూడా షుగర్ చాలా అధికంగా ఉంటుంది, అది కూడా వాడద్దు. ఇక తాజా పండ్లలో 6 రకాల పండ్లు ఎంతవరకు దూరంగా ఉంటే ఆ పండ్లకు అంత మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు ఈ 6 రకాల పండ్లు మినహాయించి మిగతా పండ్లు వాడటం మంచిది. సీజనల్ పండ్లన్నీ వాడచ్చు. ఈ 6 ఏదంటే 1 అరటిపండు, 2 మామిడి పండు, 3 సపోటా పండు, 4 సీతాఫలం, 5 ఖర్జూరము పండు, 6 పనస పండు. ఈ 6 పండుని మనం వినియోగించకూడదు. పనసపండు తినకూడదు, కానీ పనసపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పొడి చేసి ఆ పొడిని 3 పూట్ల వినియోగించడం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. పండు తినకూడదు, కానీ ఎండబెట్టిన పండు నుంచి తయారు చేసిన పొడి ఆరోగ్యానికి మంచిదే షుగర్ ఉన్న వాళ్ళకి. 10 బంగాళదుంప కూర కానీ బంగాళదుంపతో చేసిన ఏది కూడా వాడటం మంచిది కాదు. బంగాళదుంప నుంచి సాధారణంగా చిప్స్ చేస్తుంటారు, ఆ చిప్స్ జోలికి వెళ్ళొద్దు, చిప్స్ తినద్దు. అలాగే కేఎఫ్సి, మెక్డొనాల్డ్ అక్కడికి వెళ్ళి బర్గర్లు కానీ లేదు చికెన్ కానీ తినేటప్పుడు వాళ్ళు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇస్తారు. వేలు ఆకారంలో ఉంటాయి, నూనెలో ముంచిన వేలు ఆకారంలో ఉండే బంగాళదుంపలు, అవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మంచిది కాదు. బంగాళదుంప, ఉర్లగడ్డ, పొటాటో కూరకి, చిప్స్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి దూరంగా ఉండటం మంచిది. ఈ 10 రకాల ఆహార పదార్థాలను మనము వాడకుండా దూరంగా ఉంటే మన షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తములో 3 నెలలకు ఒకసారి చేసే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c చూస్తే అది 6.5 కంటే తక్కువ ఉంటుంది. కనుక షుగరు శాతము స్థిరీకరించబడటానికి 10 రకాల ఆహార పదార్థాలు ఏదైతే చెప్పానో అవి డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు జీవితకాలంలో ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళొద్దు, అవి తినద్దు.